అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అనిల్ కుమార్ యాదవ్ చాలా మారిపోయాడు. అప్పుడున్న మాటలు వేరు, ఇప్పుడున్న మాటలు వేరు. ప్రెస్ మీట్ పెట్టి మేము చేసిన తప్పుల వల్లనే మేము ఓడిపోయాం గిట్లని చెప్పి ఒప్పేసుకున్నాడు. అయితే ఈ అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ లో ఏదో మాట్లాడుతా ఉన్నాడు. ఒకసారి మీరు అందరూ వినండి, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఈ అనిల్ కుమార్ యాదవ్ గతంలో ఎలా మాట్లాడుతుండే, ఏ విధంగా మాట్లాడుతుండే గిట్లని చెప్పి కూడా ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తాను నీకు. అంటే గతంలో అధికార మదంతో ఏది పడుతుంది మాట్లాడుతుండే. పవన్ కళ్యాణ్ గారిని అరే పీకే గిట్లని చెప్పి మాట్లాడుతుండే. నారా లోకేష్ గారిని అయితే పప్పు గిప్పు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉండే. అదైతే నేను మాట్లాడను, ఈయన మాటల్లోనే మనం అందరం విందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి ఈ అనిల్ కుమార్ యాదవ్ ఫేస్ చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. అండ్ ఇంకొకటి, ఈయన అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చాడు. కొన్ని ఆ హామీలు ఎత్తకండి జల్లడ గిట్లని చెప్పన్నాడు. డిసెంబర్ లోనే పోలవరం కంప్లీట్ చేసా గిట్లని చెప్పన్నాడు. ఇవన్నీ మీకు కనుక గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, విన్నాడు ఒకసారి. పొరపాటు అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు చేసింది చిన్న పొరపాటు కాదు, మామూలుగా కాదు. సభలు ఆడబెట్టినా కూడా అరే తూరే గిట్లని చెప్పి మాట్లాడడము, పవన్ కళ్యాణ్ గారిని పీకే గీకే ఏం పీకేలో గిట్లని చెప్పి మాట్లాడడము, నారా లోకేష్ గారి గురించి అయితే గలీజ్ గా మాట్లాడడం. అసలు మీరు ఏం చేసి చెప్పండి. సరే, మీరు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు ఏం పని కంప్లీట్ చేసి చెప్పండి. మీరు ఏమైనా పొరపాటు చేస్తుంటే, తప్పులు అవుతా ఉంటే అన్ని సరిదిద్దుకొని మేము అధికారాలు, ఎవరండి మీకు అధికారం ఇచ్చేది? ఏం చేసినామని చెప్పి నీకు అధికారం ఇచ్చేది? అబ్బో వస్తాడు. ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒప్పుకున్నాడు. కానీ ఈ మాటలని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చెప్పండి. అన్నా, మనం అధికారం ఉన్నప్పుడు మన మదంతోని, అధికార మదంతోని అందరినీ ఇబ్బందులు పెట్టుకుంటా వచ్చినామన్నా, అందుకోసమే ఓడిపోయినామన్నా. అంత చిత్తుగా ఓడిపోవడానికి కారణం కూడా మనమే అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు చెప్తానన్నా అని చెప్పి, కొడాలి నాని పేరు చెప్పండి, ఆర్కే రోజా పేరు చెప్పండి, వల్లభనేని వంశీ పేరు చెప్పండి, అంబటి రాంబాబు పేరు చెప్పండి. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ పార్టీలో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి వల్ల, వీళ్ళందరి నోటిదుల వల్ల మనం ఓడిపోయామన్నా గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి. అప్పటికైనా ఆయనకు తెలుసది. మీ జగన్మోహన్ రెడ్డి నోటికి కూడా చాలా దురదుంది. ఆయన కూడా చిన్న పిల్లల ముందు పిల్లల గురించి మాట్లాడతాడు. ఎవరి ముందు ఏం మాట్లాడాలి, ఏంది కదా గిట్లని చెప్పి కూడా తెలియదు మీ జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఈయన గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇంకొక చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు భీమ్లా నాయక్ కాదు. ఎవరు నాయక్? వీళ్ళందరూ ఇట్లా మాట్లాడడం వల్లనే కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి పతనం అనేది స్టార్ట్ అయింది. అరే పోయి పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా మీరు తిట్టిరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి వైఫ్లను తిట్టిరు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టిరు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టిరు. ఎంత గలీజ్గా మాట్లాడారు. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసిల్లా? పవన్ కళ్యాణ్ గారే అనుకుంటే అరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు తలుచుకుంటే ఈ పార్టీకి నీ పని అయిపోతున్నాయి. వీళ్ళంతా పార్టీ నాయకుడు, మీరేం చేయకండి, ఎలాంటి కొట్లాటలు చేయకండి గిట్లని చెప్పి వాళ్ళని ఊకి ఆపుతా ఉన్నాడు. కాబట్టి ఇన్ని రోజులు మీ ఆటలన్నీ సాగినాయి. మీరు మాట్లాడిన మాటలకి చిన్న పోరగాడు లేచి వచ్చి కొడుతున్నాయి మిమ్మల్ని. చిన్న పోరగాడు. అరే అసెంబ్లీలో ఎంత గలీజ్గా మాట్లాడారు మీరు. ఆ చంద్రబాబు గారి ఏజ్ ఎంత, మీ ఏజ్ ఎంత? ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు మీ జీవితాలు. ఆయన గురించి ఎంత గలీజ్గా మాట్లాడారు మీరు. చంద్రబాబు గారు అరే తురే గిట్లని చెప్పి మాట్లాడుకుంటా వచ్చి. సో ఆ పాపం అంతా, ఆ కర్మ అంతా ఇప్పుడు వచ్చి పట్టింది. అరే ప్రెస్ మీట్ పెట్టి మేము చేసిన తప్పుల వల్లనే ఓడిపోయినా గిట్లని చెప్పి చెప్పిందంటే ఇంకా దీనికంటే మించిన ముచ్చట ఇంకా ఎక్కడా ఉండదు. ఇక్కడ లోకేష్ గారు చూడండి. లోకేష్ కాదు, నువ్వు పులికేసి కాదు, పుష్పం కాదు, నేను లోకేష్ అంటే ప్రమాణం చేయమని అడుగుతా ఉన్నా. ప్రమాణం చేసే ధైర్యం నీకున్నాను అడుగుతా. కాదండి, అనిల్ కుమార్ యాదవ్ని అసలు నేను మనిషే కాదు గిట్లని చెప్పి మాట్లాడతాను. ఒక మృగం లెక్క మాట్లాడుతా ఉన్నాడు గిట్లని చెప్పి మాట్లాడతాను. ఇక్కడ నారా లోకేష్ గారిని చూడండి. ఎంత పర్సనల్ అటాక్ చేయాలనుకున్నారో అంత పర్సనల్ అటాక్ చేస్తారు. ఎంత గలీజ్ గా మాట్లాడాలనుకున్నారో అంత గలీజ్ గా మాట్లాడారు. కానీ నారా లోకేష్ గారు పదవిలో ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళని ఇప్పటి వరకు ఏం చేయాలా? అరే ఇలాంటి పర్సనల్ అటాక్ చేయాలా? కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇట్లానే ఉండుంటే ప్రతి ఒక్కరినే టార్గెట్ ఇస్తూ మాట్లాడుతున్నాయి, ప్రతి ఒక్కరిని టార్చర్ చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ నారా లోకేష్ గారు సైలెంట్గా ఎందుకు ఉంటా ఉన్నాడో, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటా ఉన్నారో అర్థమవుతుంది. అంటే వీళ్ళు చేసిన తప్పులు అన్ని ఒప్పుకున్నారు, అదంతా పక్కన పెట్టేస్తే. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. ఆ శిక్ష ఎప్పుడు పడుతుందో ఏమో తెలియదు. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలకి అయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు, సరే మీరు ఇట్లా ఈ వీడియో కొంచెం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పోయి చెప్పండి, అన్నా మన పార్టీ మన వల్లనే ఓడిపోయిందన్నా, మనలో కొంతమందిని పార్టీలోకి వెళ్ళి పీకేయండి అన్నా గిట్లని చెప్పి, ఇంక్లూడ్ నువ్వు కూడా, నిన్ను కూడా పీకేస్తే అయిపోతుంది గిట్లని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎలా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.